అవే నినాదాలు, అవే ఆందోళనలు. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎలాంటి సన్నివేశాలు కనిపించాయో ఇప్పుడు జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ అవే కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర యువత డిమాండ్ చేస్తుంది. సాధారణ నిరసన కార్యక్రమంగా మారి ఇప్పుడు మహా ఆందోళనగా రూపుదాల్చింది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా వీళ్లకు మద్దతు ప్రకటించింది. జంతర్ మంతర్ పరిస్థితులు రిపీట్ కావడంతో రాంచీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధులు విద్యార్థుల నిరసన నినాదాలతో హోరెత్తుతున్నాయి. జూలై 25న ప్రారంభమైన ఈ ఆందోళన రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చి ఒక మహా ఉద్యమంగా మారింది. జేఎస్పీఎస్సీ, జేఎస్ఎస్పీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో వరుస అక్రమాలు, పేపర్ లీకులు వెలుగుచూడడంతో అభ్యర్థులు రోడ్డెక్కారు. రాంచీలోని బాపు వాటికా సమీపంలో చిన్నగా ప్రారంభమైన ఈ నిరసన చారిత్రక జైపాల్ సింగ్ ముండా స్టేడియానికి విస్తరించింది. జూలై 29న భ్రష్టాచార్ ముక్త అభియాన్ పిలుపు మేరకు 5,000 మందికి పైగా విద్యార్థులు సంవిధాన్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విరాళాలు సేకరించి బస్సులు, రైళ్లలో అభ్యర్థులు రాంచీ చేరుకున్నారు. హజారీబాగ్ వంటి ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నప్పటికీ అభ్యర్థులు రైళ్ల ద్వారా రాంచీ చేరుకుని ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. జార్ఖండ్ ఆవిర్భవించి 26 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగుల తలరాత మారడం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన వెనుక లీకులు, కుంభకోణాలు పరిపాటిగా మారాయని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల జరిగిన జేఎస్పీఎస్సీ పరీక్ష ఓఎంఆర్ షీట్లు లీక్ కావడంతో అభ్యర్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళన వేదికపై విద్యార్థులు వినూత్నంగా ఒక త్రాసును ఏర్పాటు చేసి వివిధ ఉద్యోగాల రేట్ల పట్టికను ప్రదర్శించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుకు 50 లక్షలు, టీచర్ పోస్టుకు 35 లక్షలు, లేడీ సూపర్వైజర్ పోస్టుకు 20 లక్షలు, ఎక్సైజ్ కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 15 లక్షల రూపాయల చొప్పున రేట్లు నిర్ణయించారని విమర్శిస్తున్నారు. 4-5 ఏళ్లు కష్టపడి చదివే పేద రైతుల పిల్లల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎస్పీఎస్ పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటి వరకు పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో చైర్మన్ అంగా ఖియాంగ్తే తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సిఐడి విచారణకు ఆదేశించినప్పటికీ ఆందోళనకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో జేఎస్ఎస్పీపీ సీజీఎల్ పేపర్ లీక్ కేసులో కూడా సిఐడి విచారణ జరిపి కేసును నీరుగార్చారని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. గడిచిన 7 ఏళ్లలో జేఎస్పీఎస్పీ, జేఎస్ఎస్సీ నిర్వహించిన అన్ని నియామకం పరీక్షలపై సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 19న జరిగిన 14వ జేఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకపోతే ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరిపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో, ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీక్ అంశాలపై మాట్లాడే రాహుల్ గాంధీ సొంత కూటమి పాలనలోని జార్ఖండ్లో మౌనంగా ఉండడం ఏంటని నిలదీస్తున్నారు. పరీక్షల్లో మోసాలు, ఓఎంఆర్ షీట్ల దిద్దుబాట్లను అరికట్టడానికి ఓఎంఆర్ పత్రాల్లో నాట్ అటెంప్టెడ్ అనే 5వ ఆప్షన్ చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని, కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటమని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. వేదికపై ఎలాంటి రాజకీయ పార్టీ జెండాలు లేకుండా కేవలం త్రివర్ణ పతాకాలు, రాజ్యాంగ ప్రతులతో నిరసన తెలుపుతున్నారు. ఏబీవీపీ, ఐసా, ఆదివాసీ ఛాత్రా సంఘ్ వంటి విద్యార్థి సంఘాలు, కోచింగ్ సెంటర్ల ఉపాధ్యాయులు మద్దతు తెలుపుతున్నారు. రాత్రింబవళ్లు వర్షంలో తడుస్తూ స్టేడియంలోనే గడుపుతున్న విద్యార్థులకు రాంచీ స్థానిక ప్రజలు భోజనాలు, తాగునీరు, రక్షణ సామాగ్రి అందిస్తున్నారు. మరోవైపు వీళ్ల ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలిపింది. ఆగస్టు 2న సాయంత్రం వేలాది మంది విద్యార్థుల చేతుల్లో దివిటీలు పట్టుకుని రాంచీలో భారీ ఊరేగింపు నిర్వహించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు మషాల్ జులూస్ పేరిట ఈ ర్యాలీ కొనసాగింది. జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఐక్యతకు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు
ఏ ఒక్క అధికారి గాని ప్రజా ప్రతినిధి కానీ వచ్చి మాట్లాడకపోవడం తీవ్ర పక్షపాత వైఖరి అని మండిపడుతున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే జార్ఖండ్ విధానసభను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కూడా మద్దతు లభించడంతో జార్ఖండ్ నిరుద్యోగ యువత ఆందోళన మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.